డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రెండో స్థాయి నేతగా ఉన్నారు. ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి ఒక యువకుడిగా, ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే మన ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ మరికొన్ని శాఖలు అయితే తీసుకున్నారు. అయితే ఈ పంచాయతీరాజ్ శాఖ అనేది ఇంతకుముందు చేసిన వాళ్ళు చాలామంది చాలాసార్లు చేసుంటారు. ఎవరికి కూడా అంత పేరు అప్పుడు రాలేదు. ఒక పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటే ఒక నిబద్ధత, ఒక నిజాయితీతో ఆ వర్క్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కమిట్మెంట్కి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు అనుభవం లేకపోయినా ఇప్పుడు పంచాయతీ శాఖ చాలా అవార్డులు ఇచ్చారు. చాలా అవార్డులు వచ్చినాయంటే దానికి కారణం వచ్చేసి పంచాయతీరాజ్ సెక్రటరీగా పంచాయతీరాజ్ కమిషనర్గా కృష్ణతేజ గారిని పెట్టారు. కృష్ణతేజ గారు వచ్చేసి ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో అలపూజాలో ఆల్రెడీ చేశారు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరును చూసి అక్కడ నుంచి ఇక్కడికి కావాలని చెప్పి ఇక్కడ కమిషనర్గా తెచ్చుకున్నారు. ఒక పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఇంత డెవలప్మెంట్, ఇంత నిజాయితీగా ఇదంతా ఉందంటే దానికి కారణం వచ్చేసి కృష్ణతేజ కమిషనర్ గారు కూడా చాలా దానిలో పార్టిసిపేషన్ అయితే ఉంది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక సమావేశంలో, ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు, ఏకంగా జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి, గుర్తింపు వస్తుంది, ఎక్కడో 28, 29 స్థానాల్లో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించారని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా అభినందించారు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? అంటే ముఖ్యంగా గ్రామాల్లో అసలు ఆయన చేస్తున్న అభివృద్ధి అండి, మీకైతే ఏమనిపిస్తుంది ఆ స్థాయిలో గుర్తింపు రావడం? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఎందుకు పేరు రాలేదు, ఈయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. దాని గురించి ఆయనకు అంత అనుభవం లేకపోయినా సరే ఆయన అధికారులందరూ కూడా పరుగులు పెట్టించి వర్క్ అనేది చేపిస్తున్నారు. గ్రామాల నుంచి సిటీల వరకు ఎక్కడ చూసినా కానీ ఆయన అందరూ అధికారులను కూడా ఎక్కడైనా ఇంత తప్పు చేసినా కానీ వెంటనే వాళ్ళకి రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అందరు అధికారులు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు తెలుసుకొని అధికారులతో వర్క్లు అయితే బాగా చేపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో రెండో స్థాయి నేతగా ఉన్నారు. అసలు ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? చాలా బాగుందన్న పనితీరు అయితే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడ నుండి రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. గల్లీల్లో కానీ పల్లెటూరులో కానీ సిమెంట్ రోడ్లు కూడా బాగా వేస్తున్నారు. పల్లెటూరులో కూడా అడవిలో ఉన్న ప్రజలకు కూడా చాలా సేవలు చేస్తున్నారు. ఏడో అడవిలో బతుకుతున్న పేద ప్రజల్ని కూడా ఇప్పటిదాకా పట్టించుకున్న నాదులు లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. పనితీరు కూడా చాలా బాగుంది. అట్లే మన గూడాల్లో బతుకుతున్న ప్రజలు కూడా చాలా గౌరవిస్తున్నారు. ప్రజల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా నీట్గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కాడి నుండి చాలా శుభ్రంగా పరిపాలన అయితే బాగుంది. కూటమి ప్రభుత్వం ఇంకా చాలా బాగా చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పనితీరు కూడా చాలా బాగుందన్న. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో జాతీయ స్థాయిలో గుర్తింపులు వచ్చాయని, అవార్డులు వచ్చాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ల సమావేశం ఒక మీడియా వేదికగా, ఆయన ఒక సభా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చెందుతుంది, చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి, గతంలో 28, 29 స్థానాల్లోనూ మొదటి స్థానానికి వచ్చిందని చెప్పి చంద్రబాబు గారు పొగడం ఎలా అనిపిస్తుంది? అసలు గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరుని బట్టి, ఆ శాఖ మంత్రి ఆయనే కాబట్టి మీరేం చెప్తారు? చాలా బాగుందన్న. పనితీరు కూడా బాగుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అభినందిస్తున్నారు. అలాగే గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు కూడా ఏడా లేవు. గ్రామ స్థాయిలో అప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంత నీట్గా ఏం లేదు, రోడ్లు కూడా బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీ శాఖ కూడా బాగా అభివృద్ధి చెందింది. రోడ్లు కూడా సీసీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ బాగా వేస్తున్నారు. బాగా పనితీరు బాగుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అవార్డులు ఇస్తున్నారు. అవార్డులు వచ్చినాయని చెప్పుకొస్తున్నారు. బాగుంది కాబట్టి బాగుందని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన గ్రామాలకు అభివృద్ధి చేయడం మీద, అంటే కొండ ప్రాంతాల్లో బతికే మన ఆదివాసీలు ఎవరైతే ఉంటారో, గిరిజన ప్రాంతాలు ఎవరైతే ఉంటారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి బేసిక్ నీడ్స్ కింద రోడ్లని, మంచినీటి సదుపాయాలని, కరెంటు సదుపాయాలు కల్పించడం మీద మీరేం చెప్తారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? చాలా మంచి పద్ధతి అన్న అది. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి అక్కడ వెళ్ళి ఆ ప్రజలు ఉన్నారో లేరో పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నుండి ఆ ప్రజలకి లైటింగ్ కానీ రోడ్లు కానీ అన్నీ వేపిస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవటమే కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి
బాగుందా లేదా, రోడ్డు సదుపాయం ఉందా, లైటింగ్ ఉందా, అన్ని సదుపాయం సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడ నుండి ప్రజల్ని కానీ, ఆ పల్లెటూరులో కానీ, ఆ గూడాల్లో ఉన్న ప్రజల్ని కానీ చాలా నీట్గా చూస్తున్నారన్న. దాని పరంగా అయితే చాలా బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఓవరాల్గా ఎలా ఉందంటారు మీరైతే? ప్రపంచంలో అటువంటి నాయకుడు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచంలో అటువంటి నాయకుడు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి నాయకుడు రాష్ట్రంలో ప్రతి చోట ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి నాయకుడు ఉండాలని నేను కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని నేను అనుకుంటాను. నా అభిప్రాయం అది. మరి ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖకి కొన్ని అవార్డులు వస్తున్నాయని చెప్పి ప్రత్యేకించి సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పొగిడారు. పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో 27-28 స్థానాల్లో ఉండేది, ఈరోజు మొదటి స్థానంలోకి వచ్చింది. మంచి మంచి అవార్డులు గుర్తింపు స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అంటారు. అంటే ఎలా ఉందంటారు ఆయన పనితీరు? ఆయన చేస్తున్న మంచి ఏంటంటారు? ఆయన తీరు బాగుండబట్టే ముఖ్యమంత్రి కాదు, దేశ ప్రధానమంత్రి ఆయన హ్యాండ్సప్ కొడుతున్నారు. ప్రధానమంత్రి గారే ఆయన గొప్పగా మెచ్చుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దేశానికి ఎంతో ఉపయోగకరమని చూస్తున్నారు. ఆయన అంత పని చేయబట్టే, ముఖ్యమంత్రి ఆయన నచ్చబట్టే ఆయన మీద ఆ అభిప్రాయం కలగలిగింది. మరి రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు. జగన్ అరెస్ట్ చేయమని చెప్పి పర్సనల్గా కోరారు. కానీ అమిత్ షా గారు మీకంటే నాకు జగన్ ఇంపార్టెంట్ అనే విధంగా ఆయన చెప్పినట్లు ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఇప్పుడు అది పెద్ద రాదంతంగా మారింది. మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ ఇలా కక్ష సాధింపుగా మాట్లాడతారంటారా? అవి కుట్రలు అవన్నీ అంత 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 జన పవన్ కళ్యాణ్ అంత కక్షపూర్వక రాజకీయాలు ఏం లేవు. అవన్నీ మధ్యలో జరిగిన వ్యవహారాలు తప్ప పవన్ కళ్యాణ్ అటువంటి రాజకీయ కక్ష సాధింపు, మామూలు రాజకీయంగా మాట్లాడితే ఒక వ్యక్తి మీద మట్టి కక్ష సాధింపులు చేసే వ్యక్తి అయితే కాదు ఆయన. ఆయన సాధారణ మనిషిలాగా మాట్లాడతారు. అది అంటే ఆ సీనియర్ ప్రత్యేకించిన పగా ప్రతీకారాలు అతనికి ఏం లేవు. పవన్ కళ్యాణ్ అనే అతను వీళ్ళు ఇవన్నీ మధ్యలో పుట్టించిన పుకారులుగా నా అభిప్రాయం అది. ఆ సీనియర్ జర్నలిస్ట్ ముందు మాట్లాడుతూ నాకు జనసేనలో ఉన్న ఒక కోర్ మెంబర్, ఒక కీలకమైన నేత నాకు చెప్పారు స్వయంగా అన్నారు. మళ్ళీ తర్వాత ఏమో నేను వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను సరి చేసుకోలేదు, పొరపాటు నాదే ఉంటుంది, తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ముందు ఒక మాట అని మళ్ళీ తర్వాత ఇంకో మాట అని. ఇప్పుడు అది మీడియా అంతా కూడా పెద్ద రచ్చ అవుతుంది కదా, మీరేం చెప్తారు దానికి? ఆయన ఒప్పుకున్నాక మనం నేను చెప్పేది ఏముంది, ఆయన డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఇది అంత పొరపాటు జరిగింది అన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడటం పొరపాటు. ఆయన అంతరికి ఆయన ఒప్పుకోండి కదా ఇది పొరపాటు అయింది నాది అని. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసిన దాన్ని బట్టి ఇదంతా కూడా బురద చల్లడమా లేదన్నానంటే అది నిజంగానే జరిగిందని ఫీల్ అవుతున్నారా మీరైతే? అది ఏమి జరగల. ఆయన తట్టుగా ఆయన పనితీరుని వారవలేక చేసే ప్రయత్నాలు మాత్రమే ఇవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన 5 శాఖలకు మంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఆయన చక్రం తిప్పుతున్నారు. అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? ఒక సామాన్యుడిగా నా అభిప్రాయం ఏంటంటే డిప్యూటీ సీఎంగా చేసిన ప్రతి ఒక్క పని కూడా బాగుంది. అలాగే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా అతనే పరిపాలించాలని, అందులో పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఆయన చేసే ప్రతి ఒక్క పనితీరు కూడా అన్నీ బాగున్నాయి. అంతేకాకుండా మొన్న 10th క్లాస్ విద్యార్థులు కూడా 500 మార్క్స్ దాటిన వాళ్ళకందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని కూడా మాట ఇచ్చాడు. అందులో భాగంగా మళ్ళీ అక్కడున్న అనాథ పిల్లలకు కూడా అతనికి వచ్చే శాలరీలు కూడా అతలకే ఇచ్చేసాడు, మొత్తం అందరికి ఇచ్చేసాడు. అంతకంటే ఇంకా మంచిగా ఇంకా మనకేం కావాలి? ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్రంలో ఆయన ఇప్పుడు 2వ స్థాయి నేతగా, డిప్యూటీ సీఎంగా 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి ఆయన పనితీరు మీద? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు మాత్రం నేను కూడా ఆయన అభిమానిగానే ఎక్కువగా ఇష్టపడ్డాను. ఆ సినిమాల్లో చూసిన దగ్గర నుంచి కూడా ఎప్పటి నుంచి 2014 నుంచి కానీ అంతకుముందు తొలి ప్రేమ సినిమా నుంచి కూడా బాగా ఎక్కువగా ఇష్టపడతా వచ్చేవాడిని. కానీ ఎప్పుడైతే రాజకీయంగా 2024 ఎలక్షన్స్ క్యాంపెయిన్ కానీ 2029 ఆయన ఓడిపోయినా కూడా నిలబడిన విధానం కానీ నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. 2024 ఎలక్షన్ నుంచి మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఇలాంటి పనితీరు ఉండాలి, ఇది ఎమ్మెల్యే తత్వం అంటే చేసి చూపించిన ఒక లీడర్గా కనిపిస్తున్నారు నాకు ఆయన. నేను కూడా ఒక అభిమాని నుంచి పార్టీ కార్యకర్తగా మారడం అనేది కేవలం ఆయన దయగా అనుకుంటున్నాను. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాను. ముఖ్యంగా చాలామంది రాజకీయ నాయకులను చూస్తున్నాను, కానీ ఇలాంటి పనితీరు మాత్రం దేశ రాజకీయాల్లో కూడా చాలా అవసరం. అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కీలకమైన శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖలో ఈరోజు చాలా అవార్డులు వచ్చినాయని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రశంసించారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో. ఎలా అనిపిస్తుంది అంటే ఆయన పనితీరు ఎక్కడో 28, 29 స్థానాల్లో ఉన్నదాన్ని పంచాయతీరాజ్ శాఖని మొదటి స్థానంలో పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? ఆ శాఖలో అసలు పురోగతి ఎలా ఉంది, ముఖ్యంగా గ్రామాల్లో, పల్లెటూరుల్లో?
నాకైతే పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ ఆయన పనితీరు మాత్రం నా భవిష్యత్తులాగే కనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరిలో కూడా మేము ఉన్న ఏరియాల్లో కూడా కొన్ని గిరిజన తాండాలు ఉన్నాయి. ఈరోజు కూడా పాపం కనీస వాటర్ ఫెసిలిటీ ఉన్నది కూడా లేదు. కానీ ఆయన గిరిజన తాండాలు కొండ ప్రాంతాలకు కూడా ఆ లైటింగ్ వేయించే విధానం కానీ ఆ శాఖ ద్వారా ఆ అధికారుల ద్వారా అధికారులకి బాగా అలసత్వం ఎక్కువగా ఉన్న పోయిన గవర్నమెంట్ అంతా కూడా వాళ్ళు అదే ప్రదర్శించారు. కానీ ఈ గవర్నమెంట్లో ముఖ్యంగా ఈ శాఖ మంత్రిగా ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ₹1 ఆశించే వ్యక్తి కాదు. అందులోనూ ఎలాంటి కాంట్రాక్టులు మీద ఆయనకి ఆశ కూడా లేదు. అది మనకి ఈ పనితీరులో బాగా కనపడింది. ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈయన దేవుళ్ళలాగే ఆరాధిస్తున్నారు. ఒక గిరిజన తాండాల్లో లైట్ వెలగడం అంటే అది ఆయన పనితీరుకే నిదర్శనం. ఇంకా చంద్రబాబు గారు కానీ గతంలో 2014 టైంలో కూడా ఆ శాఖకి మంత్రివర్యులుగా నారా లోకేష్ గారు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడంటే కూటమి కాబట్టి ఈ కూటమి యొక్క భవిష్యత్తు నిర్ణయించేది కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరే అన్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుందని మీకులను కొంతమంది చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పనితీరు విషయం పక్కన పెడితే రీసెంట్గా ఆయన మీద చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి. అందుబాటులో ఉండడం లేదని, పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా అసలు బాధ్యత లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, మాటిమాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడని ఇటువంటి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆర్థికంగా నిలబడాలి కదా. ఆయన కూడా సాధారణ మనిషే కదా. ఆయన కూడా ఒక ఆర్థిక పరిపుష్టి ఉండాలి కదా. ఆ ఆర్థిక పరిపుష్టిలో భాగంగా ఆయనకంటూ సొంత వృత్తి ఏమైనా ఉంది అంటే అది చిత్రరంగమే కదా. ఆ చిత్ర పరిశ్రమ నుంచి ఆయన ఎదిగినవాడు. ఆ చిత్ర పరిశ్రమ నుంచి రూపాయి తీసుకోవడం, దాన్ని ప్రజలకే పంచుతున్నాడు కానీ కౌలు రైతులకు కానీ ఎన్నో దానాలకి ఆయన ఆద్యుడిగా నిలిచాడు. కానీ రాజకీయాలలో ఇలాంటి ఒరవడి అనేది చాలా అరుదుగా ఉంటుంది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారి తాలూకు ఎన్టీ రామారావు గారు ఉన్న టైంలో జరిగిన నిజాయితీ రాజకీయం ఏదైతే ఎమ్మెల్యేగా చేశారని ప్రస్తావన జరిగిందో మళ్ళీ 30 సంవత్సరాలకు కానీ 30 సంవత్సరాల తర్వాత ఒక కొత్త నీరు చేరుతుందన్నట్టు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మళ్ళీ ఆ ఒరవడి అనేది స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా ఈయన్ని ఎలాంటి విమర్శలు చేసినా సరే వారు గత ప్రభుత్వాన్ని ముందు చూసుకోవాలి, తర్వాత విమర్శలు చేయాలని అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా గత 3-4 రోజుల నుంచి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారితో మాట్లాడినట్టు, అమిత్ షా గారు నో చెప్పినట్టు, మీకంటే నాకు జగనే ఇంపార్టెంట్ అని ఆయన మాట్లాడినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రూఫ్ ఆఫ్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఇప్పుడు ఆ వార్త మీద మీడియా అంతా కూడా రచ్చ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి కక్ష సాధింపు చర్యలు ఇలాంటి వీటికి పాల్పడుతున్నారని మీరైతే నమ్ముతున్నారా? నా సీనియర్ జర్నలిస్ట్ అయిన నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమనుకుంటున్నారు మీరైతే? సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారికి అయితే చాలా విజ్ఞత గల వ్యక్తి, చాలా ఎలాంటి విశ్లేషణ అయినా చాలా అవలీలగా మాట్లాడగలిగే తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వారిని చూసి మా ముఖ్యంగా రాజకీయంలో ఉన్న చాలా మంది ప్రముఖులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ మంత్రులుగా గెలిచిన వాళ్ళు కూడా ఆ నాగేశ్వరరావు గారి విశ్లేషణని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఎలాంటి పదజాలం, ముఖ్యంగా జగన్ గారికి అనుకూలంగా మాట్లాడే ఆ విధానం ఏదైతే ఉందో ఇది మామూలు సాధారణ ప్రజలు కూడా ఏమాత్రం హర్షించరు. ఎందుకంటే డైలీ మేము అలాంటి విశ్లేషణలు చూస్తే నేర్చుకుంటూ ఉంటాం. మా వయసు మేము అలాంటి వాళ్ళు రాజకీయాలు తెలియనప్పటి నుంచి నాగేశ్వరరావు గారు విశ్లేషణలకి దిట్ట. ఆయనకున్న అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి అవగాహన. కానీ అలాంటి వ్యక్తి కూడా ఎలాంటి అంటే కావాలని అన్నారని నేను అనుకోవట్లేదు. బహుశా ఆయన ఎవరికైనా ప్రలోభపడి ఉంటారని నేను ఎక్కువగా నమ్ముతున్నాను ఈ విషయంలో. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఎలాంటి చేయటం, ఆ పార్టీ మీద, జనసేన పార్టీ మీద ఎలాంటి దోషణలు చేయడం మాత్రం ఏమాత్రం ఆ వ్యక్తికి తగదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు ఈయన పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకి హామీ ఇచ్చారండి. దాని ప్రకారంగా నిలబెట్టుకుంటున్నారు. ఇంకా ఇలాగే కొనసాగాలని మరి కోరుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో వచ్చినందుకు చాలా ప్రజల చేసుకున్న అదృష్టం అది. పవన్ కళ్యాణ్ గారికి నమ్మి జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా అందరూ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చూసి కూటమి అధికారాన్ని కైవసం చేసుకున్నామండి. పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోయినా ఉంటే ఈ రాష్ట్రం ఇంకో రకంగా
ఉండేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి బాగుంది. గతంలో ఎక్కడో 27-28 స్థానాల్లో ఉన్నది ఈరోజు మొదటి స్థానంలోకి వచ్చింది. జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పొగుడుతున్నారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ముఖ్యంగా గ్రామాల్లో అభివృద్ధి ఆయన చేసింది ఎంతవరకు బాగుందంటారు మీరైతే? ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2-3 పదవులు, మంత్రివర్గాల పదవులు ఆయన గ్రామీణ అభివృద్ధి కానీ, ఏదైనా నీటి శాఖ మంది, ఏదైనా మంచి పల్లెటూరు అభివృద్ధి కానీ ఆయన ముందుగానే చంద్రబాబు గారితో మాట్లాడి తెచ్చుకున్నారండి. ఇదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కనుక తీసుకోకుండా ఉంటే మామూలు రాజకీయాలు లాగా ఉండేదండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆయన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రజల గుండెలో, ప్రజల మనసులో ఉండిపోయారు సార్. మరి రీసెంట్గా ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయండి. అవి ఎలాంటివి అంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కోరారంట. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి హితబోధ చేశారంట. అంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా నాకు జగనే ముఖ్యం, జగన్ అరెస్ట్ చేయడం కుదరదు అన్నట్టు చెప్పినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటలు? అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారా రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు కక్షలు సాధించే లెక్క అయితే ఇంకో రకంగా ఉండేదండి. ఆయనకి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కానీ, మంత్రివర్గాలు కానీ, ఎమ్మెల్యేలు గారు కానీ ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ ఈ రోజు దాకా చెడుగా అనేది మాట్లాడడం మాత్రం మేము ఎక్కడ వినలేదండి. మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే ఎవరు తప్పుగా మాట్లాడినట్టు కానీ మేము మీడియాలో మాత్రం చూడలేదు. అవి మొత్తం పుకార్ల మాటలు తప్ప అవి జనాలు నమ్మకూడదని మేము అనుకుంటున్నాం సార్. మరి రీసెంట్గా తమిళనాడులో విజయ్ గెలిచారు. విజయ్ గెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. మీరేమంటారు? అంటే తమిళనాడు రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలు ఒకటేనంటారా? అసలు ఏంటి అక్కడికి ఇక్కడికి పవన్ కళ్యాణ్ తక్కువ చేసి పోలుతున్నారు, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు పోల్చి? తమిళనాడు రాజకీయాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడ నుండి కష్టపడుతున్నారు సార్. జనాల్ని న్యాయం జరిగేటట్టు కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు, సొంత డబ్బులు, సొంత నిధులు ఖర్చు పెడుతున్నారు. అలా పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేశారండి. ఏ ఎమ్మెల్యే సహకారం లేదు. పార్టీ పెట్టిన కాడ నుండి ఏ మంత్రివర్గులు కానీ, ఎవరు ఏ సీఎం కానీ, జగన్ గారు లాంటి కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏ సపోర్ట్ లేకుండా పార్టీ పెట్టారండి. ఆయన విజయ్ గారు అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయం దాంతో పోల్చడం అంటే మనం దానికి దీనికి సంబంధం లేదండి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా 5 శాఖలకు మంత్రి, అందులోనూ పంచాయతీరాజ్ శాఖ కీలకంగా తీసుకున్నారు. పిఠాపురానికి ఎమ్మెల్యే. అసలు ఈయన పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు ఆయన గురించి? సామాన్యుడికి చాలా బాగుందండి ఆయన పనితీరు. ట్రైబల్ ఏరియాలో చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు ఏ నాయకుడు చేయనంత విధంగా ట్రైబల్ ఏరియాలో బాగా చేస్తున్నారు. వారు డిప్యూటీ సీఎం ఉండటం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎక్కడ అవసరం ఉన్నా, ఏదన్నా సౌకర్యాలు లేకపోయినా వెంటనే స్పందించి వారి దృష్టికి రాగానే తెలియజేయగానే వారు 10 రోజులు 15 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇవాళ చూస్తే 10th క్లాస్ పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్లో 580 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఆయన సొంత ఖర్చులతో ఇవాళ చదివించే స్థితికి వచ్చాడండి ఆయన. అలానే ప్రతి గ్రామంలో అభివృద్ధి కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇలాంటి సమస్యలు, నీటిపారుదల కానీ ఏదన్నా కానీ గ్రామ పంచాయతీ వైడ్గా చాలా బాగా అభివృద్ధి పనులు అతను దృష్టికి రాలేదు అనుకుంటారు కానీ అన్నీ చూస్తున్నాడు. అన్నీ సక్రమంగా పనితీరు అధికారులను ఆదేశించి అన్నీ సక్రమంగా చేస్తున్నారండి. మరి ఆయన తీసుకున్న ప్రధానమైన శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ చాలా ముఖ్యం. రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఒక వేదికగా మాట్లాడుతూ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ తన శాఖలో ఏకంగా మొదటి నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చారు, ఎన్నో అవార్డులు వచ్చాయి, జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి, నేను అభినందిస్తున్నాను అటువంటి పనితనం ఉన్నందుకు అని చెప్పి పొగిడారండి. ఎలా అనిపిస్తుంది? ఒక స్థాయి ఎక్కడో 28-29 స్థానాల్లో ఉన్నదాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపెడుతున్నారు కదా, ఏం చెప్తారు మీరైతే? ఆయన సీట్లుగా తగ్గాడు కానీ అభివృద్ధికి ఏం తగ్గలేదండి. ఆయన శాఖలన్నిటికీ న్యాయం చేస్తున్నాడు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో రానున్న రోజుల్లో మహర్దశ పట్టుకుంటుంది పంచాయతీలకి. చిన్న చిన్న పంచాయతీలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది ఇవాళ. అలాగనే తన పార్టీని కూడా పంచాయతీల్లో
అభివృద్ధి చెందే దిశగా వారు కదులుతున్నారు. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగురుద్దని ఆశిస్తున్నాం. జనసేన అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కార్యకర్తలు చురువుగా పాల్గొంటున్నారు. నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు కార్యకర్తలు. అయితే రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్టు ప్రూఫ్ ఆఫ్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారితో వెళ్ళి మాట్లాడారు. అమిత్ షా గారు సస్యమీర అసలు జరగని పని, మీకంటే నాకు జగన్ ఎక్కువ అన్నట్టు ఆయన చెప్పి పంపించేశారని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడడం మీరు ఎలా చూస్తారు? సీనియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు కానీ అమిత్ షాను పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈయన అన్నారా? వినుంటే చెప్తే అది ఒక బాధగా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు అది క్యాల్కులేషన్ చేసుకొని చెప్పడం అంతవరకు కరెక్ట్ కాదండి. మేము దాన్ని అభిశంసం. నాగేశ్వర గారు ప్రొఫెసర్ అన్న మాట ఆయన విశ్లేషణ కానీ అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక వ్యక్తి మీద దూషణగా దిగడం అనేది కరెక్ట్ కాదండి. అదే మీకు నిజమనిపిస్తే మీరు విన్నది కంటితో చూసింది అయితే ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఇవాళ జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, అవన్నీ కాదండి. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద ఎవరు అంటే జనసేన వాళ్ళకి కోపం లేదండి. కాకపోతే వారు అమిత్ షాతో మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్ట్ అని ఆయనకి చూసుంటే చెప్తే మంచిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు. ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి ఒక యువకుడిగా నువ్వేం చెప్తావు? అసలు నీ అభిప్రాయం ఏంటి? ఎక్సలెంట్గా ఉందండి, మంచిగా చేస్తున్నారు. ఉన్నదాంట్లో ఇప్పుడు కష్టంగా ఉంది ప్రభుత్వాన్ని నడవటం. వాస్తవంగా అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచిగా నడిపిస్తున్నారు. గ్రామ స్థాయి కాడ నుంచి మొత్తం వచ్చేసి రోడ్లు పోస్తున్నారు. వాటర్ ఒకటి రన్నింగ్ అవుతుంది, వాటర్ మంచిగా చూస్తున్నారు. మరి ఈ కరువు పనికి వచ్చేసి మంచిగా టైమింగ్స్ ఒకటి చెప్పి మంచిగా దాని టైం ప్రకారం పంపిస్తున్నారండి. బాగా చేస్తున్నారు. ఓకే. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. ఆ శాఖలో పురోగతి బాగుంది, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక మీడియా సమావేశం వేదికగా, ఒక సభా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. అంటే ఆయన పనితీరు బాగుంది, జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయంట. అంటే గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి చేశారు, ఆయనకి ఈ స్థాయి గుర్తింపు రావడం మీద మీరేం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే అంటే ఇప్పుడు ఎంతమంది నాయకులను చూసాం. మనకి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మనకి అసలు ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో కూడా వాస్తవంగా ప్రజలకు తెలియదండి. ఆ గ్రామాలు మన ఆంధ్రాలో ఉన్నట్టు తెలియదండి. అటువంటి గ్రామాలకు కూడా ఈరోజు రోడ్డు పోసారండి మంచిగా. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చిందండి, ఎవరి వల్ల కాదు, చెయ్యలేరు. ఆ గ్రామం ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదండి వాస్తవంగా. అది మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టే అటువంటి గ్రామాలు అంటే గిరిజన గ్రామాలు, ఎవరైతే ఆదివాసీలు గిరిజన గ్రామాలు ఉంటారో, దళితులు మెయిన్గా, అటువంటి అనగారిన ప్రజలకి వాళ్ళకి కనీసం కరెంట్ అంటే తెలియదు, ఒక వాటర్ అంటే తెలియదు, ఒక రోడ్ అంటే తెలియదు. అటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి చేయడం మీద మీరేం చెప్తారు? అటువంటి వాళ్ళుగా ఏమండి, మనకి ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం, హాయిగా మనకి ఇష్టమైన కొనుక్కుంటున్నాం, వస్తున్నాం, రవాణా మంచిగా ఉంది. వాళ్ళకి ఆ సిటీ ఎట్లుందో తెలియదు, బయట ప్రపంచం ఏ విధంగా ఉందో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇంతవరకు బయట ప్రపంచం ఏ విధంగా ఉందో కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి సమాజంలో కలిపిండండి. అది చాలు. అదే అండి నాయకత్వం అంటే, అది మాకు కావాలి. రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు, స్వయంగా అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ని అరెస్ట్ చేయమని చెప్పి కోరినట్టు ఆయన ఒక విమర్శ చేశారు. మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు అంటారా? మీకేమనిపిస్తుంది? రాజకీయంగా ఆయన విధానాలు ఎలా అనిపిస్తున్నాయి? అటువంటిది ఏం లేదండి, అది మొత్తం ఈ మొత్తం సెటైర్లండి. పవన్ కళ్యాణ్ని చేసే వాస్తవంగా నిజాయితీగా చేస్తున్నాడు రాజకీయం. ఆయన రూపాయి కూడా ఆయన దగ్గర పెట్టుకోకుండా ప్రజలకు పెట్టి, ఆయన సొమ్ము కూడా ప్రజలకు పెట్టి మంచిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాండి. ఆయన మీద ఆయన్ని కంచిపాచే విధంగా వీళ్ళు ఏదో ఒకటి సెటైర్లు వేస్తున్నారండి, అంతేనండి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు ఈ 2 ఏళ్లలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ముఖ్యంగా రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు కదా, ఆయన పని విధానం గురించి మీరేం చెప్తారో? పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? చాలా నెంబర్ 1 ఉంది సార్. అయితే డ్రైన్లు అయితే మామూలుగా చేశారండి, బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుందండి. ప్లస్ అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అయితే మామూలుగా అయితే మనకి కృష్ణ వాటర్ రాలేదండి, వీళ్ళైతే సహకారం చేశారండి, అయిపోయింది. ఈ ఆల్రెడీ కృష్ణ వాటర్ వచ్చేస్తానండి, మా గ్రామానికి వచ్చేస్తానండి.
మరి పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి బాగుందని చెప్పి అందులో జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జిల్లా కలెక్టర్ల ఒక సమావేశం వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. అంటే ఎలా అనిపిస్తుంది గ్రామాల్లో ఆయన అసలు గ్రౌండ్ స్థాయిలో ఎలా పనిచేస్తున్నారు, మీకైతే కొత్తగా ఏం అభివృద్ధి జరుగుతుందంటారు? అయితే అప్రిషియేట్ అవుతున్నాం సార్. మరి సార్ గురించి బాగా అప్రిషియేట్ అవుతున్నాను సార్. అది నెంబర్ 1 అండి. మరి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నాయి కదా, ఆయన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడినట్టు కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు ఆ విమర్శల గురించి? అది బురదల్లి వారం అండి. చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ఎక్కడ అభివృద్ధి జరగట్లేదో తెలిసిపోద్దండి. ఇది బురదల్లి కార్యక్రమం అండి. మరి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా పనితీరులో భాగంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి రోడ్లని, మంచినీటి సదుపాయాలను, కరెంటు సదుపాయాలు కల్పించారని చెప్పి మనకు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి వాళ్ళకి చేసి పెట్టడం మీద అభివృద్ధి? గిరిజన ప్రాంతాల్లో అంతకుముందు అంబులెన్స్ పోయేది కాదండి. డోలీలో తీసుకొని వచ్చారండి. ప్రసవించే మహిళలు కూడా తీసుకొని వచ్చారండి డోలీలో. ఈరోజు డైరెక్ట్గా అంబులెన్స్ వెళ్ళిపోతుందండి అక్కడికి. దాని గురించి మీరు కూడా గుర్తించండి. అది అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచినీటి సరఫరా కూడా ఆడికి వెళ్ళిపోతుందండి. అంతకుముందు మంచినీటి సరఫరా లేదు. ఈరోజు వెళ్తుందంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గురించి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గురించి వెళ్ళిపోతుందండి. అది దాని గురించి మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఆయన ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు, పని చేయడం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు మాటిమాటికి, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. మీరేం చెప్తారు దానికి? స్పెషల్ తిరగడానికి అంటే సారు అంతకుముందు చేసిన గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ తిరిగారండి. ఈరోజు స్పెషల్ డ్రైవ్ తిరిగిందంటే ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన తిరుగుతుండు. ఏంది సినిమాలో ఖర్చు పెట్టి ఆ సినిమాలలో చేసుకొని ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి ఆయన స్పెషల్ డ్రైవ్ తిరుగుతుండండి. ఇప్పుడు చూసుకోండి మీరు కావాలితే అలా టీవీలను చూసుకొని లేదంటే పేపర్లను చూసుకొని. పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వం నిధులు అయితే దుర్వినియోగం చేయలేదండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరేం చెప్తారు ఆయన పనితనం చూసిన తర్వాత? ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి? పనితనం అయితే బాగుందన్న. ఏ విషయాలైనా అన్నకి మెచ్చుకోవచ్చు. ఆయన విషయాల పనుల్లో కానీ, ఆయన చేసే పద్ధతిలో కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ అన్నీ బాగానే ఉంది. అదే అలాగే చేసే పట్ల అన్నీ బాగానే ఉన్నాయి. మరి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, అవార్డులు వస్తున్నాయని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. ఎలా అనిపిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ స్థాయిలో అంటే గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఏం చేస్తున్నారు ఆయన? రోడ్లు వేపిస్తున్నారన్న, డ్రైనేజీలు కానీ అలాగే వాటర్స్ కానీ అన్నింటికీ చేస్తున్నారన్న. ఎలా ఉందంటారు? సూపర్గా ఉందన్న అన్నయ్య పరిపాలన. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యన విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు, మాటిమాటికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ నేతలు ముఖ్యంగా విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? అన్నయ్యకి ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడం కారణం వల్ల అయ్యింది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పుకార్లు మాటలు అనేయండి. అలాంటి ఉద్దేశం ఉండదు. అన్న ఎక్కడ ఉన్నా సరే రాజేనన్న. మరి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? అంటే కొండ ప్రాంతాల్లో బతికే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో, గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీళ్లు కానీ, కరెంట్ అని, రోడ్లని, ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? ఒక యువకుడిగా మీరేం చెప్తారు? అలాంటి దానికి నేను ఒప్పుకుంటానన్న. ఆ కొండ ప్రాంతాల్లో గిరిజనులకి చేసిన పని తీరానికి చాలా గొప్పగా అన్నకి హాసిల్ చేయవచ్చు. అది గిరిజనులకి పట్టించుకోవడం కానీ, నీళ్లు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి పట్టించుకోవడం, రోడ్లు వేపించడం చాలా మంచి పని చేశారన్న. మరి రీసెంట్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారు నో చెప్పారు, మాకు మీకంటే కూడా జగన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అని చెప్పినట్టు ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ నా మనస్తత్వమైనా ఆయన అలా చేసి ఉంటారంటారా? అలాంటి మనసంతం ఉండదన్న. ఇది అన్నీ ఫేకు. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అది మనం ఆలోచించుకోవడం మంచిది. ఓకే.